తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరాలంటే బడిబాట కార్యక్రమంతో పాటుగా ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్ష కొత్తూరి రవీందర్. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజులలోని బీసీ/ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మహర్షి, నాయకులు అశోక్ పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజు గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బీసీ/ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి మరియు ధర్మ సమాజంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ జై భీమ్, నమస్తే. మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 26,000 స్కూల్స్ ఉన్నాయి. మరి అందులో భాగంగా భూపాలపల్లి జిల్లాలో 430 గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. 430 గవర్నమెంట్ స్కూళ్ళల్లో దాదాపుగా 30 స్కూళ్ళు ఇప్పటికే మూతపడ్డాయి. 400 స్కూళ్ళు దాదాపుగా నడుస్తున్నాయి. మరి వీటిని బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలకు మరి విద్యను అందించాలని బడిబాట కార్యక్రమం గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ దానికి సంబంధించిన చర్యలు, బడిబాట కార్యక్రమం బళ్ళకు పిల్లలు రావాలంటే మరి ఏది మనం వాళ్ళకు అవకాశాన్ని చూపిస్తారు, దేన్ని అవైలబుల్ చేయాలనేది పరిశీలన చేస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు వాహన సౌకర్యం ఉంటే వచ్చే అవకాశం ఉన్నదని మనకు ధర్మ సమాజ్ పార్టీ మరి బీసీ/ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి డాక్టర్ విశారదన్ మహారాజు గారు 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో వాహన సౌకర్యం కల్పిస్తే పిల్లలు స్కూలుకు వస్తారని తేలింది. మరి ఖచ్చితంగా మరి గవర్నమెంట్ స్కూలుకు పిల్లలు రావాలంటే ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి. ఏదైతే ఉచితంగా ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం మహిళలకు ఉందో మరి అందులో భాగంగా విద్యార్థులకు కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని మరి బీసీ/ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేని పక్షంలో మరి బస్సు కనుక ఉచిత బస్ సౌకర్యాన్ని కనుక అమలు పరచకపోతే రాబోయే రోజులలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటాం. మరి రేపటి నుంచి మరి రాష్ట్రం అంతా అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది అమలయ్యే వరకు ఈ పోరాటం ఆగదు. మరి ఖచ్చితంగా విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ మరి భూపాలపల్లి